దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేని పనిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు. విశాఖ మురళీనగర్ ఎన్జీఓఎస్ కాలనీ వద్ద మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సంబంధించి పోస్టర్ను కేకే రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అందులో 5 మెడికల్ కాలేజీలు ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం సరికాదన్నారు. పేదలకు విద్య, ఉపాధి, ఆరోగ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఈ నెల 28వ తేదీన నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్న ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సంవత్సరాల కాలంలో 7 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ చేసి మిగతా కాలేజీల నిర్మాణం చేయడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అలాంటి మంచి పనిని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది కూడా చూసి వారవలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పీపీపీ అని చెప్పి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమం చేస్తా అన్నారు. ఎందుకంటే సంవత్సరానికి సుమారు 2500 నుంచి 2600 సీట్లు 2550 ఎన్నో అంటే ఆసామేష విషయం కాదు. కాబట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనుక ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగితే భవిష్యత్ తరాలకి చాలా నష్టం జరుగుతుంది. చాలా మంది చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ముందు వేరు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అనే విధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వైద్య రంగంలో కూడా అంతే. ఆయన తీసుకొచ్చిన 104 కానీ 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఈ దేశంలోనే ఎందరో ముఖ్యమంత్రులు దాన్ని అనుసరించారు, అప్రిషియేట్ చేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఈరోజు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇటు దుర్మార్గమైన నిర్ణయం, ప్రజా వ్యతిరేక నిర్ణయం, రేపు భవిష్యత్ తరాలు భవిష్యత్తు ప్రశ్నార్థకమైన నిర్ణయం అని ప్రజల్లోకి మనం చాలా గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. 1923 నుంచి 2023 వరకు 100 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి 7 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ తీసుకొచ్చి అది కూడా కేవలం సంవత్సరాల కాలంలో ఇంకా మిగతావన్నీ కూడా చేయించే విధంగా చేశారంటే అది ఆసామి విషయమే కాదు. ఆయన చేసిన కృషికి ఫలితం ఈ రాష్ట్రంలో డాక్టర్ అవ్వాలనుకునే కళలుగా పేద కుటుంబాల తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, డాక్టర్ అవ్వాలనుకునే పేదవాడి కళ నిజం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనందరం కూడా దీన్ని ఒక యజ్ఞంలా భావించి ఈ సంతకాల సేకరణ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఉద్యమం కావచ్చు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజు పక్క పార్టీల్లో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పైకి చెప్పకపోవచ్చు, రాజకీయంగా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి బహిర్గతంగా మాట్లాడచ్చు, కానీ లోపల ఏదో దుర్మార్గమైన నిర్ణయం ఇది ఆసామాజిక విషయం కాదు అని చేస్తున్నారు.